5వ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు కీర్తన రాశాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలున్నాయి. పాత నిబంధన అంటారు, 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనల భక్తుల్లో దావీదు చాలా ప్రముఖ వ్యక్తి. అబ్రహాము నాడు, ఇస్సాకు, యాకోబు పితరులు ఉన్నారు. దావీదుని గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన వ్యక్తి. ప్రార్థనాపరుడు దావీదు, కీర్తనలు వ్రాసినవాడు. ఎన్నో బాధలున్నాయి. ఆదివారం సాయంత్రం దావీదు కలిగిన బాధలు అతని పక్షమున జ్ఞాపకం చేసుకునమో అనే అంశాన్ని, బాధల గురించి ఆదివారం సాయంత్రం వర్తమానాలు ఇస్తున్నాను. ఎవరైనా మీరు చక్కగా లైవ్లో చూస్తున్న వారు కూడా సిబిసికి వచ్చి దీవెనలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు యెహోవా నాకు ఆధారం అంటున్నాడు దావీదు. ఎవరిని అంటున్నాడు చెప్పండి? యెహోవా నాకెవరు? ఆధారం. ఆధారం అంటే ఇప్పుడు ఈ బైబిల్ పెట్టుకోవడానికి స్టూల్ మనకేమైంది? ఆధారం అయింది కదండి. ఆధారం. జీవితంలో మనకు కూడా కొంతమంది ఆధారంగా ఉంటారు. కొంతమంది వారి బంధువులను ఆధారంగా పెట్టుకుంటారు. కొంతమంది భార్యలు వారి భర్తలను ఆధారంగా పెట్టుకుంటారు. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఆధారంగా పెట్టుకుంటారు. కొంతమంది వారి డబ్బునే, వారి ఉద్యోగాలనే, వారి తలాంతులనే ఆధారంగా పెట్టుకుంటారు. కానీ దావీదు ఇవేవి చెప్పలా. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నాకెవరు? ఆధారము. యెహోవా నాకు ఆధారము. మొక్కల్లో కూడా 2 రకాలైన మొక్కలు ఉంటాయి. కొన్ని ఆధారం చేసుకొని కదా, కొన్ని తీగలు ఉంటాయి. ఏమేంటి? సొర తీగ, బేర తీగ. వీటిని ఏం చేస్తారు చెప్పండి? వాటికి ఏం ఆధారాలు అక్కర. అవి నేల మీద ఏం చేస్తాయి? పాగుతాయి. కొన్ని మొక్కలకి ఆధారాలు కడతారు. అవి కడితేనే ఏమొస్తాయి చెప్పండి? ఫలాలు వస్తాయి. వాటిని అట్లా జాగ్రత్తగా వాటిని పండిస్తారు. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము. నాకు ఆధారం ఎవరో తెలుసా? నా యేసయ్యే నా ఆధారం అంటున్నాడు. దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడో సందర్భం చూస్తే, అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోతున్నాడు. ఆ సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు? ఈ కీర్తన రాశాడండి. కష్టాల్లో ఉన్నప్పుడు, పారిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, దిగులు పడే పరిస్థితులు ఉన్నప్పుడు, చింతపడే పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు దేవుని స్తుతించాడు. ఎప్పుడు దిగులు పడలా. దావీదు దిగులు పడే పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా దిగులు పడేవాడు కాదు. చాలామంది ఈ రోజుల్లో దిగులు పడుతూ కూర్చున్నారు. మీకున్న సమస్యలను బట్టి దిగులు పడుతూ కూర్చున్నారు. క్రైస్తవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు దిగులు పడరు. బైబిల్ చెప్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడు. ఆనందిస్తాడు క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా ఆనందంగా ఉంటాడు. ఈ ఆనందానికి మూలము, ఆధారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు శ్రమ చేయబడి, నలుగగొట్టబడి, సిలువలో మరణించి సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి క్రైస్తవుడు నిరాశ పడడు, నిట్టూర్పులు విడవడు, దిగులు పడడు. ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండండి? సంతోషంగా ఉండండి. కదండి. ఇది అసాధ్యమే. కానీ నిజ క్రైస్తవుడు, యేసు ప్రభునందు ఎరిగిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. కారణం ఏంటంటే వారు దేవుని ఏం చేసుకున్నారు? ఆధారంగా చేసుకున్నారు. ఎవరిని చెప్పండి? యేసయ్యను ఆధారంగా చేసుకున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనకు ఆధారమై ఉన్న యేసయ్య ఏ విషయాల్లో ఆధారమో ఒక 5 విషయాలు వాక్యంలో నుంచి మీకు క్లుప్తంగా చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మనకు ఆధారమై ఉన్న యేసయ్య, మన జీవితానికి ఆధారమై ఉన్న యేసయ్య, మన బ్రతుకులకు ఆధారమై ఉన్న యేసయ్య
ఏ విషయాల్లో మనకు ఆధారమో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 5 విషయాలు క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా ధ్యానం చేసుకుందాం. 5 విషయాలు ఈ రాత్రి మనం చూడబోతున్నాం. మొదటగా ఆయన మనకి ఏ విషయంలో మనకు ఆధారమై ఉన్నాడు, యేసు ప్రభువారు మనకి ఏ విషయంలో ఆధారమై ఉన్నాడు. కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 14వ వచనం. త్వరగా చదువుతారు, త్వరగా మనం విందాము. క్లుప్తంగానే చెప్తాను ఈ రాత్రి. చక్కగా దేవుని మాటలు. 118వ కీర్తన 14వ వచనం. మన ఆధారమై ఉన్న యేసయ్య మనకు ఏ విషయంలో ఆయన ఆధారమై ఉన్నాడో దేవుని వాక్యంలో చూడబోతున్నాం. ఒక 5 సంగతులు రాత్రి త్వరగా చూద్దాం. మొదటగా యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారము. చప్పట్లు కొట్టి గట్టిగా యేసయ్య నామమును స్తుతిద్దాం. యేసయ్య మనకి ఏ విషయాల ఆధారం అంట? రక్షణకు ఆధారం. యేసు ప్రభువే మన రక్షణకు ఆధారమై ఉన్నాడు. అందుకని దావీదు అన్నాడు, ఆయన నా రక్షణ ఆధారమాయను. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, నీకెంత డబ్బులున్నా, నీకెంత పదవులున్నా, నీకెంత పేరు ప్రఖ్యాతులున్నా, యేసు ప్రభు లేకపోతే అదంతా గుడ్డు సున్నాయే. యేసు ప్రభువే రక్షణ ఇచ్చేవాడు. యేసు ప్రభువే మన రక్షణకు ఆధారము. 2025 సంవత్సరాల క్రితం నీ పాపం కొరకు, నా పాపం కొరకు పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి బెత్లెహేము అనే చిన్న గ్రామంలో గొప్ప దేవుడు మానవ శరీరాన్ని ధరించి మానవుడిగా మన కొరకు జన్మించి మన పాపుల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సిలువలో కార్చిన రక్తమును ఆశ్రయిస్తారో, యేసు రక్తము ప్రతి పాపము నుండి వారిని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. నువ్వెంత ఘోరమైన పాపివైనా, నువ్వెంత భయంకరమైన పాపివైనా సరే, నీ జీవితం ఎంత భయంకరంగా ఉన్నా యేసు రక్తములో నీ పాపం కడుగబడుతుంది. యేసయ్య మన రక్షణకు ఆధారం. రక్షణ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? విడుదల. చెప్పండి, రక్షణ అంటే ఏంటిది? విడుదల. సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. ఎక్కడ ఏ శాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, ఏ దురలవాట్లతో ఉన్నావో, నిన్ను విడిపించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తము ఎంత ఘోరమైన పాపినైనా కడుగుతుంది. ఆయన ద్వారానే రక్షణ, యేసు నామము వలననే రక్షణ కలుగును. కానీ ఈ లోకంలో ఎవరి వలన ఏమి లేదు, రక్షణ లేదు. యేసు ప్రభు ద్వారానే రక్షణ. ఈ రక్షణ యేసయ్య నీకు నాకు ఉచితంగా ఇచ్చాడండి. దీనికోసం నువ్వు పుణ్యయాగాలు చేయాల్సిన పని లేదు, దీనికోసం దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, దీనికోసం తీర్థయాత్రలు చేయాల్సిన పని లేదు, దీనికోసం ఎవరెవరికో అన్నదానాలు చేయాల్సిన పని లేదు, వస్త్రదానాలు చేయాల్సిన పని లేదు, రక్తదానం చేయాల్సిన పని లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపినయ్యా, నీ రక్తంలో నా పాపాన్ని కడుగయ్యా, నీవిచ్చే రక్షణ నాకు కావాలయ్యా, నువ్వు అడిగితే చాలు. యేసయ్య రాత్రి ఈ రక్షణ నీకు నాకు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఉచితం. కానీ ఈ రక్షణ కొరకై యేసు ప్రభు చెల్లించిన క్రయధనము చాలా గొప్పది. అది ఎవరు చెల్లించలేరు. అమూల్యమైన రక్తము చేత యేసయ్య నిన్ను నన్ను సిలువలో కొన్నాడండి. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ప్రాంత ప్రజలారా, మీ కొరకే, మీ రక్షణ కొరకే, మీ విడుదల కొరకే ఈ రాత్రి సభ దేవుడు ఏర్పాటు చేసి ఉండగా ఇంకా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, యేసు ప్రభు ఎవరో తెలుసుకోకపోతే, ఇదిగో ఈ మైకు ద్వారా ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికే ఈ వాక్యం వచ్చి ఉండగా యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే దేవుడు యేసయ్య. బైబిల్ చెప్తుంది, నేను పాపులను క్షమించుటకు ఈ లోకానికే వచ్చాను,
పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చానో, ఎంత ఘోరమైన పాపిని ఆయన క్షమించి హక్కున చేర్చుకునే దేవుడని నేను. పాపంలో పట్టుబడి ఒక స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారండి. ఆమె పాపంలో పట్టుబడిందని, అవకాశం దొరికిందని రాళ్ళుతో చంపాలని తీసుకొచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ పాపంలో పట్టబడింది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? పాపంలో పట్టబడిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలంటుంది కదా, నువ్వేం చెప్తావు? యేసుప్రభు, మీలో పాపం లేనివాడు ఎవడైనా మొదట రాయమంటే అందరు రాళ్ళు పడేసి వెళ్ళారు. యేసుప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయొద్దు. యేసయ్య అవకాశం ఇచ్చేవాడు. జీవితాలు బాగవటానికి యేసయ్య అవకాశం ఇచ్చేవాడు. జీవితాలు మార్చుకోవడానికి యేసయ్య అవకాశం ఇచ్చేవాడు. ఈ రాత్రి ఈ సభలో యేసు ప్రభు నాకు ఆధారము. దావీదు అన్నాడు, యెహోవా నా ఆధారము. ఏ విషయాల్లో ఆయన మనకు ఆధారం? మొట్టమొదటిగా ఆయన నా రక్షణ ఆధారమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య మనకి ఏ ఆధారమో? రక్షణ ఆధారము. ఈరోజు మనం రక్షించబడ్డామంటే, మనం సంఘంలో చేర్చబడ్డామంటే, మనం సిలువ కిందకు వచ్చాము కాబట్టే. మనం ఏదో గొప్పలమని కాదండి. నిత్య జీవానికి వారసులమయ్యామంటే ఆయన మన రక్షణ కొరకు సమస్తము చేశాడు. చేయాల్సిందంతా ఆయన చేశాడు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ఏమవుతారు? రక్షించబడుదురు. యేసు ప్రభు ఇచ్చే ఈ రక్షణ కొరకై నీవు నీ కుటుంబం కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాం. యేసయ్య మనకు మొట్టమొదటిగా ఏ ఆధారమై ఉన్నాడు? రక్షణ ఆధారమై ఉన్నాడు. యేసయ్య మన రక్షణకు ఆధారము. ఈ లోకంలో ఎవ్వరు లేరండి. మన రక్షణకు ఆయనే ఆధారము. ఆయనే ఆధారము. రక్షణకు ఆయనే ఆధారం. రెండో మాట చూద్దాం. యేసయ్య మనకి ఏ విషయాల్లో ఆధారము? కీర్తన గ్రంథం 4వ సంకీర్తన మొదటి వాక్యం చదువుతారు. మొదటి వాక్యం, కీర్తనలు 4 మొదటి వాక్యం. నా నీతికి ఆధారమగు దేవా. చాలండి. యేసుప్రభు ఎవరంట? ఒకటి ఆయన మన రక్షణకు ఆధారం, రెండవది మన నీతికి ఆధారం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ లోకంలో నీతిమంతుడు ఎవ్వడు లేడండి, ఒక్కడు లేడు కదా. ఎవరైనా నేను నీతిమంతుడు అనుకుంటే వాడు తాను మోసం చేసుకుంటున్నట్టే. ఒక్కడే నీతిమంతుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కడే సజీవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీతిమంతుడైన యేసయ్య అనీతిమంతులమైన మన కొరకై ఈ లోకానికి వచ్చి, అనీతిమంతులమైన మన కొరకై సిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అనీతిమంతులమైన మనల్ని కూడా ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. దైవజనులు యేసన్న గారు రాస్తారు కదా, నీతిమంతునిగా నన్ను కదండి. నీతిమంతునిగా ఏం చేశాడు? ఆయన తీర్చాడంట. నీతిమంతులుగా తీర్చాడు. మార్టిన్ లూథర్ అనే సేవకుడు రిఫర్మేషన్ తీసుకురావటానికి ఇదే మాట ఉపయోగించాడు. రోమా 1:17 కాగా జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది కేవలం దేవుని కృపయే. లోకంలో ఎవరు నీతిమంతులు లేడండి. అలాంటి అనీతిమంతులమైన మనల్ని యేసయ్య తన నీతితో కడిగి, ఆయన యందు విశ్వాసం ఉంచుడు ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అందుకని దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరంట? యేసయ్య. ఎవరు చెప్పండి? ఈరోజు నేను సంఘంలో నీతిగా బ్రతుకుతున్నానంటే, కాస్త తల్లబట్టలు వేసుకొని మందిరంలో కూర్చుంటున్నానంటే, దీనికి మూలస్తంభం ఎవరు చెప్పండి? యేసయ్యే. హల్లెలూయా. అది మర్చిపోకూడదు. నా నీతికి ఆయనే ఆధారం. నేను నీతిమంతుడునయ్యానంటే, నీతిమంతుడిగా తీర్చబడ్డానంటే, నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నానంటే, ఈ నీతి సూర్యుడైన యేసు ప్రభు నుంచే నాకు వచ్చింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, చాలామంది ఈ లోకంలో ఇంకా అవినీతితో, దుర్నీతితో,
స్వనీతితో బ్రతుకుతున్నారు, స్వనీతితో జీవిస్తున్నారు. ఎప్పుడు నువ్వు నీతిమంతుడు కాలేవు. నీతిమంతుడని యేసయ్య దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని యేసు ప్రభు ప్రశస్త రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని నీలో స్వనీతిని తీసివేసుకొని, ఎందుకంటే మానవుడి నీతి ఆయన దృష్టికి ఎటువంటిదంట? మురికి గుడ్డలతో సమానం. ఎవరు ఈ లోకంలో నీతిమంతులు లేడు. అనీతిమంతులమైన మన కొరకై నీతిమంతుడైన యేసయ్య చేసిన సిలువ త్యాగాన్ని బట్టి ఈరోజు మనం నీతిమంతులమయ్యాం కాబట్టి దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి ఏం చెప్తున్నాం? నా నీతికి అందుకనే పాడతాం, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ధనులైన వారిని. నా నీతి సూర్యుడా యేసయ్య ఎవరు చెప్పండి? ఆయనే మన నీతికి ఆధారమైన వాడు. మన నీతికి ఆధారమైన వాడు ఆయనే. లోకంలో ఎవరు లేరండి. ఒకవేళ ఇంకా నీతి కలిగిన జీవితంలోకి రాకపోతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీరెవరైనా సరే యేసయ్య నీతిమంతుడుగా తీర్చేవాడు. హల్లెలూయా. కేవలం విశ్వాసం ద్వారానే. పౌలు వాక్యం చెబుతూ ఉండగా లూదియా హృదయం తెరవబడింది. ఈ రాత్రి ఇళ్లలో ఉండి వింటున్నా, లైవ్లో వింటున్నా, నీ హృదయం కూడా తెరవబడును గాక. యేసయ్య యొక్క నీతిలోకి వచ్చుదువు గాక. నీతిమంతులుగా తీర్చబడాలి. అనీతిమంతులమైన మనం యేసు ప్రభు నీతిలోకి వచ్చిన తర్వాత దావీదుతో కలిసి మాట చెప్పగలం, నా నీతికి ఆధారం. యేసయ్య ఎవరు చెప్పండి? ఒకటి మన రక్షణకు ఆధారం. రెండవది మన నీతికి ఆధారమై ఉన్నవాడు యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన నీతిలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే సామెతల గ్రంథంలో సొలొమోను ఏం రాస్తాడు తెలుసా? నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన నీతిలోకి వచ్చి నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు నేను ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు, ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మనం కూడా యేసయ్య నీతిలోకి వచ్చి నీతిమంతులంగా ప్రార్థన చేయుదముగాక. హల్లెలూయా. రెండు మాటలు విన్నాం. యేసయ్య మనకి దేనికి ఆధారం? రక్షణ ఆధారం. రెండవది యేసయ్య మనకి ఏ ఆధారం? నీతికి ఆధారం. మూడో మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 3వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 3, రోమా పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతారు. చదవండి అమ్మా. హల్లెలూయా. యేసయ్య మనకు ఏ ఆధారం అంట? కరుణాధారము. గట్టిగా చప్పట్లు కొడదాం. కరుణాధారం. యేసయ్య మనకి ఏ ఆధారం? ఒకటి రక్షణాధారం, రెండవది నీతికి ఆధారం, మూడవది ఆయన మనకు కరుణాధారం. కరుణ పడతాంగా మనం. కరుణా సంపన్నుడా ధీరుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను పించెదా. కరుణా సంపన్నుడు, కరుణాధారం. యేసయ్య మనకు కరుణకు ఎట్లా ఆధారమయ్యాడో ఒక మాట చెప్తున్నాను. పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎవరు రాస్తారు తెలుసా? మనము మన పాపముల వలన ఏమయ్యాం? చచ్చిన వారమయ్యాం. మన పాపం మనల్ని ఏం చేసింది? చచ్చిన వారిగా చంపేసింది. దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని పాపం మనల్ని చంపటమే కాదు, పాపం మనల్ని ఏం చేసింది? దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేసింది. చూసారండి పాపం ఎంత భయంకరమైందో. ఏ పాపమైనా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? అబద్ధాలు ఏం పెద్ద పాపం కాదులేండి అనుకుంటారు. ఒక అబద్ధం చాలు జీవితాన్ని పాడు చేయటానికి కదండి. అట్లాంటిది పెద్దలు ఏమంటారు తెలుసా? 100 అబద్ధాలు ఆడన్నా ఏం చేయాలంట? అసలు ఇంకా ఆ కాపురం ఉంటుందా? ఆ కాపురం ఉండటానికేనా? చెప్పండి. ఒక్క అబద్ధం చాలు కదండి. 10th క్లాస్ చదివి అమ్మాయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుందంట. ఇంటి పక్కన పిల్లోడే వాడు మెయిల్లో ఇంటర్నెట్కి వెళ్ళి రిజల్ట్స్ చూసి వస్తున్నాడు. వాడు పాస్ అయ్యాడు, పక్క అమ్మాయి కూడా పాస్ అయిందని వాడికి తెలుసండి.
ఈ అమ్మాయి తల్లిదండ్రులు రైతు కుటుంబం. ఈ అమ్మాయి అడిగింది, సురేష్ నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయ్యాను మాయ్. మరి నువ్వు ఫెయిల్ అయ్యావు మాయ్ అన్నాడు. నా నెంబర్ నువ్వు చూసావా? నిజంగా చెప్పు, నువ్వు ఫెయిల్ అయ్యావు అమ్మాయి, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆ మాట చెప్పగానే అమ్మా నాన్న ఇద్దరు పొలానికి వెళ్ళున్నారండి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి నాన్నకి ఫెయిల్ అయిన తన ముఖం చూయించుకోలేనని గబక్కని ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయింది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఒక అబద్ధం తన జీవితాన్ని ఎంత నాశనం చేసిందో చూసారా? మరలా పోయిన ప్రాణం వస్తుందా? ఆ సాయంకాలం ఇంటికి వచ్చి లబోదిబో అని వాళ్ళు ఏడుస్తుంటే నేను తమాషా చేశారని వాడు పక్కింటోడు చెప్పాడంట. పోయిన ప్రాణం వస్తుందా? పోయిన ప్రాణం వస్తుందా? పాపం చాలా భయంకరమండి. ఈ పాపం మానవుడు చేసే పాపం, అది మోసమైన, వ్యభిచారమైన, దుర్నీతితో కూడిన తలంపులైన, మంచి పనులు కాని ఏదైనది పాపమే. దేవునికి అయిష్టమైంది ఏదైనది పాపమే. ఇలాంటి పాపము మానవుని చంపేటట్టుగా చేసింది, దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేసింది. దేవుని ఉగ్రతకు పాత్రమైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కరుణించి ఏం చేశాడు చెప్పండి? వెదకి రక్షించుకున్నాడు మనల్ని. హల్లెలూయా! ఆయన కరుణ ద్వారా ఆయన మనల్ని వెదకి రక్షించుకొని తన్నెందరు అంగీకరించిరో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలై అధికారం ఇచ్చాడు. హల్లెలూయా! ఒకప్పుడు ఉగ్రత పాత్రులమైన మనము ఇప్పుడు యేసయ్య బిడ్డలుగా చేసింది ఏంటో తెలుసా? ఆయన కరుణయే. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన కరుణయే. అందుకని ఆయన మనకు కరుణాధారము. యేసయ్య మనకి ఏ ఆధారం చెప్పండి? కరుణాధారం అయి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎవరు నిన్ను కరుణించేవాళ్ళు లేరా? నీ మీద జాలి పడేవారు లేరా? నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేవాళ్ళు లేరని కృంగిపోతున్నావా? దిగులు పడిపోతున్నావా? నానేవారు ఎవరు లేరు పాస్టర్ గారు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు పాస్టర్ గారు. ఈ యేసయ్యను నమ్ముకో, ఈ యేసయ్యని హృదయంలో చేర్చుకో. ఈయన కరుణాధారమైన దేవుడు కాబట్టి, ఆయనకి నీ పరిస్థితి అంతా తెలుసు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్నేం చేయవాడు? కరుణించువాడు. హల్లెలూయా! 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 ఆయన రిచ్ ఇన్ మెర్సీ, ఆయన కరుణలోనే ఐశ్వర్యవంతుడు, కరుణాధారమైన దేవుడు, కరుణించుటలో ఐశ్వర్యవంతుడు ఆయన యేసు ప్రభు అనే ఈ కరుణ దగ్గరకు వచ్చి నీ జీవితం నా జీవితం కనికరించబడునుగాక, కరుణించబడునుగాక, కరుణించబడునుగాక. యేసయ్య నిన్ను కరుణించునుగాక. ఎంత భయంకరమైన పాపినైనా యేసయ్య కరుణించేవాడు, కనికరించేవాడు. ఆయన దగ్గరికి వచ్చి కదండి, యేసుప్రభు వారు పరిచయం చేస్తూ వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? దావీదు కుమారుడా, యేసయ్యా, మాస్టర్, బోధకుడా, దయచేసి మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా, మా పరిస్థితి బాగులేదయ్యా, కుష్ఠరోగంతో భయంకరంగా ఉన్నామయ్యా, అల్లాడిపోతున్నామయ్యా, దినదినము చనిపోతున్నాము, నన్ను కరుణించయ్యా అని అడిగితే ఆ మాట అంటే యేసయ్యకి ఎంత ఇష్టం. ఎందుకంటే మన యేసయ్య కరుణాధారమైన దేవుడు. హల్లెలూయా! ఆయన కనికరించుటల ఐశ్వర్యవంతుడు, కరుణాధారమైన యేసయ్య ఈ రాత్రి మిమ్మల్ని కరుణించునుగాక, మీ గాయాలు కట్టునుగాక, మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మిమ్మల్ని ఆదరించునుగాక. కాబట్టి యేసయ్య మనకి ఏ ఆధారం? 3 విషయాలు విన్నాం. ఒకటి ఏ ఆధారం? రక్షణ ఆధారం. రెండోది ఏ ఆధారం? నీతికి ఆధారం. మూడోది ఏ ఆధారం? కరుణాధారమై ఉన్న యేసయ్య. 4వ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 16వ సంకీర్తన, 16వ సంకీర్తన 2వ వాక్యం. 2వ వాక్యం చదువుతారు. 16వ సంకీర్తన 2వ వాక్యం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు. యేసయ్య మనకి ఏ ఆధారం? ఇప్పుడు క్షేమాధారం. గట్టి చెప్పండి, ఏ ఆధారం? క్షేమాధారం. యేసయ్య మనకు ఒకటి రక్షణాధారం, రెండవది నీతికి ఆధారం, మూడవది కరుణకు ఆధారం. ఇప్పుడు ఏ ఆధారం? క్షేమాధారం. యేసయ్య మనకు క్షేమాధారం. పూర్వం రోజుల్లో ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి నేను చెప్పలేను, కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్న లెటర్ రాసేవాడు. ఇంగ్లాండ్ లెటర్స్ రాసేవాళ్ళు కదండి. పెద్దలు ఇంగ్లాండ్ లెటర్స్ రాసినా మనం రాసిన మొట్టమొదటి రాసేది ఏంది? నేను ఇక్కడ నువ్వు అక్కడ క్షేమముగా ఉన్నావని తలంచొచ్చు,
మీ క్షేమము కొరకు ఏం చేస్తూ ప్రార్థిస్తూ మేమును క్షేమంగా ఉన్నామని తెలియపరుస్తూ ఈ ఉత్తరము వ్రాయుచున్నాను కదండి. భలే రాస్తారు. ఈ రోజులు అసలు క్షేమం ఎక్కడుందండి? ఉందా క్షేమము? కదండి. ఒక ఆమె ఈరోజు పేపర్ చూస్తుంటే ఆశ్చర్యపోయా. ఆమె జపాన్కి ఫిలిప్పీన్స్కి మధ్యలో సముద్రము పొంగిద్దంట. 5వ తారీఖు పెట్టింది ఆమె డెడ్ లైన్. ఏ లైన్ పెట్టింది? 5వ తారీఖే పెట్టింది. ఆమె కరోనా వచ్చిద్దని కూడా ఆమె చెప్పిందంట. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు కత్రోసియో కిత్రోసియో ఏ పేరో మరి మొత్తానికి. ఆమె పుస్తకంలో రాసిందంట కరోనా వస్తుందని. ఆమె రాస్తే వచ్చిందంట. ఒకప్పుడు సునామీ వచ్చిందంటే ఆమె చెప్తుందే వచ్చిందంట. రేపు 5వ తారీఖున ఆమె రాసిందంట. ఆమె పుస్తకంలో భయంకరమైన సునామీ రాబోతుంది, లక్షలాది మంది చనిపోబోతున్నారు. ఈరోజు పేపర్లో రాశారు. నేను ఆశ్చర్యపోయా. లోకంలో ఎక్కడైనా క్షేమం ఉందా ఈ రోజులో? కదండి. నిన్న 2 రోజుల క్రితం తెలంగాణలో ఒక పరిశ్రమలో ఏమయ్యారు చెప్పండి? కూలీలు ఉద్యోగానికి వెళ్ళి చనిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో కదండి, అక్కడక్కడ పారిశ్రామిక పనులు చేస్తూ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు విమానం కదా మనం చూసాం. పోయిన నెలలో అహ్మదాబాద్లో విమానం ఎక్కి లండన్ చేరుకుంటాం అనుకున్నారు వాళ్ళంతా. 241 మంది ఏమయ్యారు చెప్పండి? విమానంలోనే ఆహుతి అయిపోయారు. క్షేమం ఎక్కడైనా ఉందా? లోకంలో క్షేమం ఎక్కడైనా ఉందా? యోబు భక్తుడు యోబు గ్రంథంలో ఏం రాస్తాడు తెలుసా? వారి క్షేమము వారి చేతిలో లేదంట. నీ క్షేమం నా క్షేమం చేతిలో, మన చేతిలో లేదు. మీకు తెలుసా భారతదేశంలో 57,000 మంది అంట ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా సాయంకాలం ఇంటికి రావటం ఉండదంట. 57,000 మంది. చూడండి, భారతదేశంలో సగటు లెక్కల ప్రకారం భారతదేశంలో 57,000 మంది అంట. ఈ 29 రాష్ట్రాల్లో రోజుకి ఉదయం బయటికి వెళ్ళిన వాళ్ళు, బండి వేసుకొని బయటికి వెళ్ళినా, విమానంలో బయటికి వెళ్ళినా, ఉద్యోగాల్లో బయటికి వెళ్ళినా, లేకపోతే కారులో బయటికి వెళ్ళినా, బస్సు ఎక్కి బయటికి వెళ్ళినా మరలా వాళ్ళు తిరిగి వచ్చేది లేదంట. వారి క్షేమము వారి చేతిలో లేదు. ఇలాంటి భయంకరమైన దినాల్లో యేసయ్య మనకేమై ఉండాలనుకుంటున్నాడు? క్షేమాధారం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా క్షేమాధారము నీవేనయ్యా అంటున్నాడు. నా క్షేమాధారం యేసయ్యా, నాకు నువ్వు ఉన్నావయ్యా, నా క్షేమాధారం నువ్వేనయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, పగలు ఎండ దెబ్బ అయిన రాత్రి వెన దెబ్బలు తగలకుండా క్షేమముతో కాపాడే దేవుడవయ్యా. నా క్షేమాధారం నువ్వేనయ్యా. యేసయ్య మన క్షేమాధారం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మాటలు వింటున్న నీకు లోకంలో ఎక్కడ క్షేమం లేదమ్మా. లోకంలో ఎక్కడ క్షేమం లేదు. యేసు ప్రభువే నీకు నాకు క్షేమాధారమై ఉన్నాడు. ఆ యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన రెక్కల నీడలో నిన్నేం చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయము నీ గుడారం దరి చేరకుండా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన క్షేమమిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక, క్షేమమిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. మన బిడ్డలకు కూడా ఎక్కడైనా క్షేమం ఉందా? ఈ రోజుల్లో భయంకరమైన మత్తు మందులండి. కాలేజీకి పంపించాలంటే తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారండి. పిల్లలు మత్తు మందులో రాత్రి ఒక పిల్లోడు మేము చూస్తామని బిల్డింగ్ మీద నుంచి దూకపోయాడు, పడిపోతున్నాడు. పెద్ద కేక వేస్తే అల్లాడిపోయాం మేము. అయ్యో ఏమన్నా అయిపోద్దేమో. మత్తు మందుకు అలవాటుపై, చీకటికి అలవాటు పడి, దురలవాట్లకు అలవాటు పడి బిడ్డలు నాశనపు అంచుల్లోకి వచ్చారు. ఇలాంటి భయంకరమైన ఈ సంఘటనలు జరుగుతున్న ఈ దినాల్లో నీవు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. బోయజు రూతుతో అంటాడు, యెహోవా రెక్కల క్రిందకి నువ్వు ఎట్లా వచ్చావు? సురక్షితంగా ఉండునట్లు వచ్చావు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు వచ్చావు. కాబట్టి దేవుడే నిన్ను కాపాడునుగాక, దేవుడే నీకు క్షేమమిచ్చునుగాక. యేసయ్య మన క్షేమాధారమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరణు జొచ్చిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనకు క్షేమాధారమై ఉన్నాడు. ఆయన మనకు క్షేమాధారమై ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మన్ హిట్లర్ ఏం చేశాడంటే, జర్మన్ నియంత కదండి హిట్లర్, నాజీ పార్టీ స్థాపించి
భయంకరమైన నియంతగా ఉన్న హిట్లర్ వియత్నాం పట్టణం మీద బాంబులు వేయించాడంట. ఏ పట్టణం మీద? వియత్నాం అనే పట్టణం మీద బాంబుల వర్షం కురిపించాడంట. బాంబులు కురిపించిన రాత్రి అంతా బాంబులు వేసి తెల్లారి ఇంకెవడన్నా బతుకున్నాడేమోనని సైనికులు వెళ్ళి అన్ని సోదాలు చేస్తుంటే శిథిలాల్లో నుంచి గొరక శబ్దం వినపడిందంటండి ఆ సైనికులకి. ఏ శబ్దం? గొరక. గొరక ఎప్పుడు వస్తుంది? బాగా నిద్రపోయేటప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? గొరక శబ్దం వినపడుతుంది 9 గంటలప్పుడు, ఉదయం 9 గంటలప్పుడు. ఈ సైనికులు ఆ శిథిలాలు తొలగిస్తుంటే ఒక చిన్న గదిలో ఒక ఆవిడ నిద్రపోతుంది, పెద్ద ఆవిడ. ఈ సైనికులు పోయి గబగబా లేపారు. లే, ఏందంత నిద్రపోతున్నావు? రాత్రి నీకు తెలియదా ఈ పట్టణం మీద బాంబులు కురిపించాం, మొత్తం నాశనం అయిపోయింది, నీకు తెలియదా అని అన్నారంట. ఆ ముసలావిడ పైకి లేచనిందంట, నాకు అస్సలు తెలియదయ్యా, రాత్రి 9 గంటలప్పుడు పడుకునేటప్పుడు ఈ ప్రార్థన చేసి పడుకున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపోడని చెప్పుకొని యేసయ్యకి మాట చెప్పుకొని నీవే నా క్షేమమయ్యా అని చెప్పుకొని ప్రార్థన చేసి పడుకున్నాను. ఇప్పుడు మీరు లేపేదాకా కూడా ఈ పట్టణం మీద బాంబులు పడ్డాయని కూడా నాకు తెలియదయ్యా అనిందంట ఆమె. చూసారా, ఆయన బిడ్డలకు ఆయన క్షేమాధారమై ఉన్నాడు. యేసయ్య ఇచ్చే క్షేమం నీకు కావాలంటే రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య బిడ్డగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే నీవెవరైనా సరే యేసయ్య ఈ రోజు నుంచి నీకు క్షేమాధారమై ఉండునుగాక, క్షేమాధారమై ఉండునుగాక. కాబట్టి 4 విషయాలు విన్నాం. యేసయ్య మనకి ఏ ఆధారం? 1 మన రక్షణకు ఆధారం, 2వది మన నీతికి ఆధారం, 3వది మనకి కరుణాధారం, 4వది క్షేమాధారం. ఆఖరి మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 62వ సంకీర్తన, కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 7వ వాక్యం చదువుదాం. 7వ వాక్యం. చదవాలమ్మా, మీరు చదువుతా వెళ్ళాలా? చూసారా, నా రక్షణకు నా మహిమకు. 5వదిగా ఆయన మన మహిమాధారమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మహిమాధారమై ఉన్నాడు. ఈ మహిమ మనం ఒకప్పుడు పోగొట్టుకున్నామండి. రోమా 3:23 ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అలాంటి పాప భ్రష్టులమైన మన కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో పాపముగా చేయబడి ఆయన కోల్పోయిన మహిమను మనకి ఇచ్చాడు కదండి. మనం పాడతాం కదా, మట్టిని ఎలా మార్చాడు? మహిమగా మార్చిన దేవుడు. మట్టి మనుషులను మహిమగా మార్చిన దేవుడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు పౌలు రాస్తాడు, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరానికి ఏం చేస్తాడంట? సమరూపము గల దానిగా మారుస్తాడంట. చూడండి, మట్టి మనుషులను ఎలా మార్చబోతున్నాడు? యేసు ప్రభు మహిమకు ఆధారం. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము గనుక మనం ఏమై ఉంటామంట? ఆయనను పోలి ఉంటామంట. యేసు ప్రభు మన మహిమకు ఆధారమై ఉన్నాడు, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు, మహిమయై ఉన్నాడు. యేసయ్య కోల్పోయిన మహిమ ఇచ్చి, ఒకప్పుడు పాపం వల్ల ఏ మహిమనైతే కోల్పోయామో కదండి, ఆదాము హవ్వలు చేసిన పాపం మన మీదకి వచ్చింది. ఆ పాపం ద్వారా మనం కోల్పోయిన మహిమ ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి ఆ మహిమను తిరిగి మనకిచ్చి మహిమకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మహిమకు ఏమై ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు మహిమాన్వితమైన నిరీక్షణ కలిగిన ప్రజలు. ఆయన మహిమలోకి మనం వెళ్ళబోతున్నాం. అందుకనే పాడతాం కదా, మహిమలోని ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, మహిమలోని ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, ఇహము దాటిన దాకా నిన్ను వెంబడింతును రక్షక, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటే. మహిమలో కదండి, ఎక్కడ అసలు అక్కడ పోయే అవకాశం మనకుందా కదా? యేసు ప్రభు నమ్ముట ద్వారా ఆయన మహిమను మనకిచ్చాడు. పౌలు ఇంకా ఏం రాస్తాడు తెలుసు? నాకు అసలు అద్భుతమైన మాట ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన మనతో కదండి, ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు మనల్ని. జయించు వాణిని
నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు యేసయ్య. కాబట్టి ఆయన మహిమ మనకిచ్చాడు, మహిమకు ఆధారమై ఉన్నాడు. కోల్పోయిన మహిమను మనకిచ్చి మరలా ఆ మహిమలోకి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎంతమందికి ఉంది నిరీక్షణ? యేసయ్య వస్తాడు, నేను మహిమలో ఉంటాను, మహిమలో ఆయనతో కలుసుకుంటానని ఎంతమందికి ఉంది నిరీక్షణ? ఉందా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందున మృతులైన వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. యేసయ్య మాటలు ఆదరణ ఉంది. ఆయన మహిమ మనకిచ్చాడు. ఒకరోజు మనందరం కూడా మహిమలో ఉండబోతున్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. ఈ లోకం మనకి ఏది శాశ్వతం కాదు. యేసు ప్రభు పిలిచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆ మహిమను మనం సంతరించుకుంటాం. మహిమలో మహిమలో యేసు ప్రభుతో యుగయుగాలు ఉంటాము. నిత్యము ఆనందంగా ప్రభుతో ఉంటాము. ఆ మహిమ కొరకు ఈ లోకంలోనే మనం సిద్ధపడి జీవించాలి. కాబట్టి దావీదు అన్నాడు, యెహోవా నాకేమై ఉన్నాడు? ఆధారము. యెహోవా నాకేమై ఉన్నాడు? ఆధారం. ఏ ఆధారం? యేసయ్యా. 5 విషయాలు చూసాం. యేసయ్య మనకి ఏ ఆధారం? 1 మన రక్షణకు ఆధారము. చెప్పాలి గట్టిగా. 1 మనకి రక్షణ ఆధారం. 2వది యేసయ్య మనకు నీతికి ఆధారము. 3వది యేసయ్య మనకు కరుణాధారము. ఏ ఆధారము? కరుణాధారము. 4వది యేసయ్య మనకు క్షేమాధారము. 5వది మన మహిమకు ఆయనే ఆధారం. ఈ ఆధారము ద్వారా మనందరం దీవించబడుదుముగాక. ఆధారమైన యేసయ్య ద్వారా మనందరం దీవించబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. దేవుని సన్నిధిలో రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కొద్ది క్షణాల్లో ఈ కూడిక ముగించబోతున్నా. దేవుని బిడ్డలారా, ఈ సువార్త స్వస్థత సభ యేసయ్య మన కొరకే ఇచ్చాడు. దావీదు అన్నాడు, యెహోవా నా ఆధారము, నా ఆధారము. యేసయ్య మన ఆధారం. ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ అపాత్రులమైన మనకి యేసయ్య క్రైస్తవ్యాన్ని పంపించి, భారతదేశంలో తోమానే పంపించి ఈ శిలువ సువార్త విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యాన్ని ఇచ్చాడు. క్రైస్తవ్యం ఒక మతము కాదండి. క్రైస్తవ్యం ఒక మతము కాదండి. క్రైస్తవ్యములో క్రీస్తు ఉన్నాడు. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మన రక్షణకు ఆధారం. ఆయన మన నీతికి ఆధారం. ఆయన మనకు కరుణకు ఆధారం. ఆయన మనకు క్షేమాధారం. ఆయన మన మహిమకు ఆధారం. యేసయ్య మనకు ఆధారం. ఈ యేసయ్యని రాత్రి మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే ఈ 5 ఆధారాలు మీ జీవితంలో పాటించి ఆయనకి ఇష్టలుగా మీరు జీవించాలని కోరుకున్నట్లయితే ఈ రాత్రి ప్రభు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడతారా? ప్రార్థన చేయబోతున్నాను. అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య మనకు రక్షణకు ఆధారం. యేసయ్య మన నీతికి ఆధారం. యేసయ్య మన కరుణకు ఆధారం. యేసయ్య మనకు క్షేమాధారం. యేసయ్య మన మహిమకు ఆధారం. ఆయనే మన ఆధారం. మన ఆధారం ఆయనే. యేసయ్యే. యేసు వైపు చూస్తూ నా ఆధారమై ఉన్న యేసయ్య, ఈ రాత్రి నాలోకి రాయ్యా, నా జీవితంలో ప్రవేశించయ్యా, నాకు ఆధారమై ఉండయ్యా, నాకు ఆధారమై ఉండయ్యా. నువ్వు నాకు ఆధారంగా ఉంటే నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, నెమ్మదిగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. నాకు ఆధారంగా ఉండేసయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. యేసయ్యను ఆధారం చేసుకొని మీ హృదయంలోకి యేసయ్యను పిలుచుకోండి. రాత్రి సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము ఎవరు లేరు, నాకు ఇలాలో ఎవరు లేరు, నాకు ఇలాలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. యేసయ్యా నా ఆధారమా, నా ఆనందమా, నా ఆదరణ, యేసయ్యా నా రక్షణకు ఆధారమా, నా నీతికి ఆధారమా, నా కరుణాధారమా, నా క్షేమాధారమా, నా మహిమాధారమా, నీకు స్తోత్రాలయ్యా. నా ఆధారమైన యేసయ్యా నీకు స్తోత్రాలు. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకే కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండును. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా. యేసయ్య రాత్రిని బిడ్డను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా, బాగు చేసినందుకు వందనాలు, ఆదరించినందుకు వందనాలయ్యా, మాకు ఆధారమై ఉన్నందుకు వందనాలయ్యా. విన్న వాక్యాన్ని దీవించండి అయ్యా, ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. మీరు మాకు ఆధారమైనందుకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకురాలు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యకు స్తోత్రం తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు ఈ ధర్మపురి కాలనీలో తండ్రి ఈ సువార్త స్వస్థత కూడికను ఏర్పాటు చేసుకుని కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప ఘన కార్యాలు చేయి దేవా, అద్భుత కార్యాలు చేయి దేవా, ఆశ్చర్య కార్యాలు చేయి దేవా నీకు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం తండ్రి. మీ సేవకుని నిలవబెట్టుకొని బలమైన సాధనముగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లించుకున్నాం తండ్రి. మాకు ఆధారమై ఉన్న మా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రము అయ్యా. ఈ లోకంలో ఆధారం మాకు ఎవ్వరును లేరు తండ్రి. నీవే మా ఆధారము, నీవే మా నిరీక్షణ తండ్రి, నీవే మాకు సమస్తము యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా రక్షణకు ఆధారమైన యేసయ్యా, రక్షణ మార్గములో నడిపిస్తున్న యేసయ్యా, రక్షణ అనుభవాల్లో నడిపిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా మా నీతికి ఆధారమైన దేవా, అయా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము. పాపంలో కొట్టబడి ఆయా పాపములో తండ్రి బ్రతుకుచున్న మా జీవితాల్లో నీవు తండ్రి వెలుగును నింపిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. పాపపు బంధకాల నుండి, పాపపు కోరల నుండి మమ్మల్ని విడిపించిన దేవా నీకు స్తోత్రము. మా నీతికి ఆధారమైన దేవా, నీతి పదములో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీతిమంతులుగా మమ్మల్ని మార్చిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కరుణకు ఆధారమైన యేసయ్యా, కరుణా సంపన్నుడమైన మా దేవా, ఈ లోకంలో మీరు కరుణ కలిగి ఆయా వాత్సల్యము కలిగి ఆయా అందరినీ ఏ విధంగా తండ్రి ఆయా మీరు హక్కును చేర్చుకున్నారు నీకు స్తోత్రము. కరుణకు ఆధారం
ఆధారమైన మా దేవా నీకు స్తోత్రము. క్షేమానికి ఆధారమైన మా యేసయ్యా, అయ్యా ఈరోజు మమ్మల్ని సజీవుల లెక్కలో నిలవబెట్టావు, క్షేమ స్థితిలో మమ్మల్ని ఉంచావు తండ్రి. ఎందుకు పనికిరాని మా జీవితాలను కూడా ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రము. ఎందుకు పనికిరాని మాకు కూడా ఈరోజు క్షేమాన్ని ఇచ్చి అయ్యా ఈ సువార్త స్వస్థత కూడికలో నిన్ను మనసారా ఆరాధించుకునే కృపను ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా క్షేమాధారమైన మా యేసయ్యా, క్షేమాధారమైన మా యేసయ్యా, ఈ లోకంలో క్షేమము లేదు తండ్రి. మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నావు, ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నావు. అయ్యా మమ్మల్ని అందరి సంఘ సభ్యులు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. మహిమకు ఆధారమైన మా దేవా, మహిమోన్నతుడు అయిన మా దేవా, సర్వోన్నతుడు అయిన మా దేవా నీకు స్తోత్రము. మహిమకు ఆధారం నీ నిత్యత్వ మహిమలో మేము పాలు పొందే కృపను మాకు దయచేయండి. నీ నిత్యత్వమైన మహిమలో పాలు పొందే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. విడువక ఎడబాయక మీరు మా జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నీకు స్తోత్రము. బిడ్డలు ఎంతమంది తిరిగి నలిగిన హృదయంతో వచ్చారు, కష్టాల్లో వచ్చారు, కృంగిన అనుభవాల్లో వచ్చారు, కన్నీటి అవస్థల్లో వచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని అయా ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచివేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల కలుగ చేయండి, అప్పుల నుండి విడుదల కలుగ చేయండి, అనారోగ్యాల నుండి విడుదల కలుగ చేయండి. మా మధ్యలో ఉన్న లక్ష్మీబాయకు అయా అక్కకు పరిపూర్ణ స్వస్థత మీరు చేకూర్చండి. ఈ క్షణమే అయా ఈ క్షణమే షడలిన చేతిని అయా బలపరచు తండ్రి. అయా కృంగిన మోకాలను అయా మీరు స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ క్షణమే నరనరాళ్ళ మీ శక్తిని ప్రోత్సహింపచేయండి తండ్రి, ప్రోత్సహింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారు, పరిపూర్ణ స్వస్థత శీఘ్రముగా మీరు కలుగచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మాకు మీరు తప్ప ఎవ్వరును లేరు. బిడ్డల దీనత్వంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మాకు ఆధారమై ఉన్న దేవా నీవే మా ఆధారము, నీవే మా రక్షణ, నీవే మా రక్షణ శృంగము. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. మీ సేవకుని ద్వారా బలమైన వర్తమానము మాకు అందించి మా హృదయాలను దృఢపరిచి బలపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అయా ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున తండ్రి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా మీ సేవకుడిని ఇంకా బలమైన సాధనముగా వాడుకోండి. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. లైవ్ తీస్తున్న బిడ్డలు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కూడికకు సహాయపడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.